వార్డు అభ్యర్థి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన శేఖర్ మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించారు. అతడు పంచాయతీ ఎన్నికల్లో 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 4 రోజులుగా గ్రామంలో కొందరు పోటీ నుంచి తప్పుకోవాలని కోరారని తెలుస్తోంది. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారని సమాచారం. కేసులు పెడతామని శేఖర్ను కొందరు బెదిరించారని గ్రామస్తులు అంటున్నారు. ఈ పరిణామాల తర్వాత శేఖర్ నిన్న ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. ఇప్పుడు రైలు పట్టాలపై విగతజీవిగా మారాడు. హత్య లేక ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శేఖర్ మృతితో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీజే పొరలందరూ ఆయన లివేటిరు పొరలందరూ లివేటిరు అంటే వద్దనుకున్నారట. తల్లి తండ్రి వద్దన్నారట. అక్కడికి వెళ్ళి కూడా ఎవరెవరు నేను ఏమన్నారట అంటే ఇప్పుడు సత్య జేసీపీ కృష్ణ హనుమంత్ అన్న సిపిఎం మీద అంటే నేను అడిగినా నువ్వు ఏడున్నావురా నువ్వు అంటానని అంటే షాద్నగర్ ఉన్నాను నువ్వు ఇప్పుడు రారా అంటాను. నువ్వు బండి ఆడుతున్నా ఎట్లున్నావు అంటే బండి ఆడుతున్నా పక్కకు లివేట్ అన్న హనుమంత్ అన్న జేసీపీ కృష్ణ ఇప్పుడు సత్య సిపిఎం మీద వీళ్ళు నన్ను శాంతి పిల్లబెట్టినా అదే ఎలక్షన్ల గురించి విటర్ చేసుకోకపోతే నేను జైలు పంపిస్తాం పడతా అన్నారంటే ముచ్చట చెప్పాను. అంటే నేనేమన్నా రేపు నువ్వు ఇప్పుడు రారా నువ్వు నేను చెప్పిన ఇప్పుడు రారా నువ్వు నేను ఉంటుందా రేపు పొద్దుగాల తిందా ఏ కొడుకు వస్తాడా నేను ఉంటారా అంటే చెప్పిన రేపు పొద్దుగాల పోయి నేను మాట్లాడి ఇద్దరు నువ్వు నేను ఇద్దరం తిరిగిందా ఎలక్షన్ వాళ్ళు ఎంతమంది వస్తారు రాందా నువ్వు విడర్ చేసుకోరా విడర్ చేసుకోకపోతే Hey!